హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఎవరికీ చెప్పొద్దు. ఎవరికీ చెప్పొద్దంటే మీరేం ఊరుకోరు నాకు తెలుసు. ఈరోజు మనం గునుగ్గూర పప్పు ఎలా చేసుకుందామో చూద్దాము. దానికి గావాల్సిన పదార్థాలు చూద్దాము. చూడండి ఎంత బావుంటుందంటే ఇది టేస్టు. మీరే ఒకసారి ట్రై చేసి చెప్పండి నాకు. దానికి కావాల్సినది గునుగ్గూర. అదేనండి మన బతుకమ్మకు వాడతామా తెల్ల పూలు వాటితో వచ్చే కూర అన్నమాట ఇది. నెక్స్ట్ పచ్చిమిర్చి, కందిపప్పు, మామిడి ఒరుగు అండి. ఇప్పుడైతే మామిడి ఒరుగు తీసుకున్నాను నేను. ఇప్పుడు నెక్స్ట్ చేసే ప్రాసెస్ చూద్దాము. కుక్కర్ తీసుకొని అందులో తగినంత పప్పు వేసుకుందాము. నేను 2 గ్లాసులు తీసుకున్నాను. ముందు కడిగి పెట్టేసుకొని పప్పుని, అలాగే ఆకుకూరలను కూడా 2 టైమ్స్ కడిగేసుకొని ఆకుకూరను దాంట్లో పెట్టేద్దాము. పచ్చిమిర్చి కట్ చేయకుండా మిక్సీకి వేయకుండా ఈ విధంగానే వేసేస్తున్నాను. ఈ విధంగా చేస్తేనే ఈ కూరకు బాగుంటుంది, ఈ పప్పుకు అంటే గునుగూర పప్పుకి. నెక్స్ట్ వాటర్ కూడా యాడ్ చేసి పొయ్యి మీద పెట్టేద్దాం కుక్కర్ని. అంతలోపు మనం మామిడి ఒరుగును కూడా నానబెట్టేసుకుందాం. మనకు విజిల్స్ కూడా 3 దగ్గర వాడొచ్చండి. ఆకుకూర కూడా పెట్టాం కదా, 3 విజిల్స్ వచ్చినాయి. చూడండి ఎంత బాగా అయిందో. వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకొని ఎనుపుకుందాం మనం. నేనైతే ఎనపడం అంటాను, మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలా ఓ బౌల్ తీసుకొని దాంట్లో మామిడి పచ్చళ్ళు కూడా కలిపి ఎనిపేసుకుందాము. మామిడి పచ్చళ్ళు నానబెట్టిన నీరు వేస్ట్ కాకూడదు అనుకుంటే మీరు పప్పులో యాడ్ చేయొచ్చు. 3 కలిపి ఇప్పుడు ఎనిపేసుకుందాము. చూడండి ఈ విధంగా ఎనుపుకున్నాము. చాలా బాగా ఉడికింది, అందుకే ఈ విధంగా మంచిగా అయిందండి ఎనపడము. ఇప్పుడు పప్పులో కలుపుకుందాము దాన్ని. ఏదైతే మనం ఎనుపుకున్నామో దాన్ని పప్పులో కలిపేసి, ఆ వాటర్ కూడా వేసానండి. నెక్స్ట్ పసుపు, తగినంత పసుపు యాడ్ చేసినాను, తగినంత ఉప్పు కూడా కలిపేసి ఫైనల్గా ఒకసారి కలుపుకుందామండి. చెంచాతో కలిపేసుకొని మొత్తము. ఏమన్నా మీకు పప్పు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ ఇప్పుడు యాడ్ చేయొచ్చండి, చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు విజిల్ రావాల్సిన అవసరం లేదు కనుక ఊక పొయ్యి మీద పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. అందుకే నేను విజిల్ పెట్టకుండా ఊక మీద మాత్రం మూస్తున్నాను. చూడండి ఒక 5 నిమిషాలు అయితే ఉడికేస్తుందండి బాగా. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇవి చూడడానికి అన్ని రకాలు ఒకే రకంగా ఉంటాయండి చేయడానికి. తింటే కదా టేస్ట్ తెలిసేది ఏ కూర ఏ విధంగా ఉందో. ఫైనల్గా ఈ విధంగా పోపు పెట్టేసుకుంటే మనకు వేడి వేడిగా గునుగూర పప్పు రెడీ. ఇది చపాతీ ఇది చపాతీలకు, అన్నానికి, దేనికైనా బాగుంటుందండి. మా ఛానల్ని షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.